హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిక్ బాస్. ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఏంటంటే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ గుడ్ న్యూస్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఆ గుడ్ న్యూస్ తెలిస్తే ఆల్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ మంచిగా ఆనందిస్తారు, ఉల్లాసంగా వస్తుంది వాళ్ళలో ఆ న్యూస్ వింటే. ఆ న్యూస్ ఒకసారి నేను బీసీసీఐ ప్రకటించింది, దాని గురించి ఒకసారి చెప్పుకుందాం. ఆ తర్వాత వచ్చేసరికి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోని లైక్ చేసి చూడండి. సో కమింగ్ టు ద వీడియో, బీసీసీఐ చెప్పిన గుడ్ న్యూస్ ఏంటి, బీసీసీఐ క్రికెట్ ఫ్యాన్స్కి చెప్పిన గుడ్ న్యూస్ అండ్ అంత ఉల్లాహాన్ని తెచ్చే ఆ న్యూస్ ఏంటి? ఆ న్యూస్ ఏంటంటే ఐపీఎల్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడో చెప్పేసింది. ఐపీఎల్ ఫైనల్ డేట్ చెప్పేసింది. సో ఐపీఎల్ అంటేనే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి ఒక కన్నుల పండగ, ఒక ఫీస్ట్. ఒక 2 నెలల పాటు జరిగే ఐపీఎల్ అందరిలో మంచి ఉత్సాహాన్ని రేపెత్తుంది, ఆనందాన్ని ఉరకలజేస్తుంది. సో అలాంటి ఐపీఎల్, ఇండియన్ కన్నుల పండుగ అయిన ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది. ఎప్పుడు అంటారేమో, ఐపీఎల్ మాత్రం ఈ మూడో నెల మార్చి నెల 21వ తారీఖున స్టార్ట్ అవబోతుంది. బీసీసీఐ నిన్నే అధికారికంగా ప్రకటించబడింది. మార్చ్ 21న ఫస్ట్ మ్యాచ్ ఐపీఎల్ చెన్నైలో చెన్నైలో నిర్వహించాలని బీసీసీఐ ప్రకటించింది. చెన్నై వర్సెస్ బెంగళూరు ఫస్ట్ మ్యాచ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని బయట వస్తున్న ట్రేడింగ్ విషయస్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. ఆ తర్వాత వచ్చేసరికి ఫైనల్ మే 25న కోల్కతాలో ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరగనుంది. సో ఐపీఎల్ 2 నెలల పాటు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి ఉత్సాహాన్ని నింపడానికి ఐపీఎల్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఐపీఎల్కి ముందు భారత్ టూర్లు ఆడుతుంది. భారత్ రేపు జనవరి 22 నుంచి ఇంగ్లాండ్తో సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే మనకి. 5 టీ20లు మరియు 3 వన్డేలు. ఈ సిరీస్ అయిపోయిన తర్వాత ఒక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ఐసీసీ ఈవెంట్, బిగ్ ఈవెంట్ అంటే ఇండియా 2015 ఎప్పుడో ధోని కెప్టెన్సీలో ఎప్పుడో ఒక ట్రోఫీ గెలిచాం, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ. ఆ తర్వాత ఇంతవరకు మళ్ళీ ఎప్పుడు గెలవలేదు. సో ఈ ఇండియన్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతుంది ఎప్పుడు? ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 దాకా ఐపీఎల్ ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది. ఆ తర్వాత మార్చి 21న ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది. ఐపీఎల్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కు మంచిగా ఇంట్రెస్టింగ్గా ఉండే ఒక స్పోర్ట్స్ ఈవెంట్, క్రికెట్ ఈవెంట్. ఆ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కే కాదు, నాట్ ఈవెన్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ, ప్రతి ఒక్క క్రికెట్ అభిమానికి ఐపీఎల్ అంటే మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది. మనకు తెలిసిందే, ఇప్పటిదాకా ఐపీఎల్ 17 సీజన్లు జరిగాయి. రేపు రాబోయే సీజన్ 18వ సీజన్. 17 సీజన్లలో కప్పు కొట్టని టీమ్స్ ఉన్నాయి. 2 టీంలు అయితే 5 సార్లు కప్పు కొట్టిన టీమ్స్ ఉన్నాయి. అస్సలు కప్పు కొట్టని టీమ్స్ ఉన్నాయి, ఫస్ట్ నుంచి ఆడిన టీమ్స్. ఒక టీం 3 సార్లు కప్పు కొట్టిన టీం ఉంది, ఒక టీం 2 కప్పులు, ఒక టీం, ఇట్లా చాలానే ఉన్నాయి. 17 సీజన్లు జరిగినాయి కాబట్టి మోస్ట్ రన్స్ ఒక ప్లేయర్ ఉన్నాడు. సో ఇట్లా చాలా రికార్డ్స్ ఉన్నాయి ఐపీఎల్ గురించి. అవన్నీ మనం చెప్పుకుందాం ఒకసారి. 17 సీజన్లో 5 కప్పులు 2 సార్లు, అంటే సిఎస్కే 5 కప్పులు కొట్టేసింది, అండ్ ముంబై 5 కప్పులు కొట్టేసింది, అండ్ కోల్కతా 3 కప్పులు. ఈ 3 టీములు కలిపి 13 సార్లు టైటిల్ విన్ అయ్యాయి. సో మనం దీన్ని బట్టే అర్థమవుతుంది కదా 3 టీములు ఈ ఐపీఎల్లో మంచి డామినేటింగ్ పర్ఫార్మెన్స్ ఉన్నాయని. ఓకే, ఆ తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఎస్ఆర్హెచ్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఒకసారి, దాని యొక్క ఓల్డ్ ఫ్రాంచైజ్ డక్కన్ చార్జర్స్ ఒకసారి, అది 2 కప్పులు ఎస్ఆర్హెచ్ తీసుకున్నట్లు. ఆ తర్వాత వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ ఒకసారి, అండ్ గుజరాత్ టైటన్స్ లేట్గా ఎంట్రీ ఇచ్చిన టైటిల్ రేస్లో మాత్రం ముందున్నారు. అంటే టైటిల్స్ గెలవడంలో ముందుగా ఉన్నారు. గుజరాత్ టైటన్స్ వచ్చిన ఫస్ట్ సీజనే ట్రోఫీ గెలిచిస్తారు. ఇంకా రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే స్టార్టింగ్ సీజన్ అంటే ఐపీఎల్ ఆరంభమైన సీజన్లో ఒక్కసారి ట్రోఫీ ఎత్తారు. ఆ తర్వాత ఇంతవరకు ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత ఇంతవరకు ట్రోఫీ లిఫ్ట్ చేయని టీమ్స్ ఏమిటి అంటే ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆ తర్వాత లక్నో సూపర్ జైంట్స్, పంజాబ్ కింగ్స్. ఇలా ఈ టీమ్స్ మొత్తం ఇంతవరకు ట్రోఫీని ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయలేదు. సో ఈసారైనా ఈ టీమ్స్లో ఏదో ఒక టీం ట్రోఫీ గెలవాలని కోరుకుందాం. ఐపీఎల్ ఈసారి కూడా మచ్ మోర్ ఇంట్రెస్టింగ్గా జరిగి క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని కోరుకుందాం. ఐపీఎల్కి ముందున్న ఛాంపియన్స్ ట్రోఫీ మన ఇండియన్ టీం గెలిచి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ మంచి ఉల్లాహాన్ని ఈ సంవత్సరం మంచిగా ఆరంభించేలాగా చూసుకుందాం. మొన్నే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓడిపోయాం. సో ఆ యొక్క బాధలో నుంచి బయటికి తెచ్చి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి ఇంగ్లాండ్ టూర్ గెలిచి ఐపీఎల్కి మంచిగా ఎనర్జెటిక్గా ఉండేలా చూసుకుందాం. సో ఈ వీడియో ఇంతటితో ముగిచేస్తాం. అండ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ క్రిక్ బాస్. థ్యాంక్ యూ.